ఒక మాట చదవండి వాక్య ధ్యానం కొరకు. 1 కొరింథీ 13వ అధ్యాయం 11వ వచనం. ఒక అద్భుతమైన అనుభవాన్ని, స్టేట్మెంట్ని అపోస్తలుడైన పౌలు ఇస్తున్నాడు. అదేంటంటే, ఒకప్పుడు నేను పిల్లవాడిలాగా ఉన్నాను. నా ఆత్మీయ స్థితి ఒకప్పుడు ఎట్లా ఉంది? పిల్లవాని వలే ఉన్నాను. నేను పిల్లవానిగా ఉన్నప్పుడు, నా ఆత్మీయ స్థితి పిల్లవానిగా ఉన్నప్పుడు నేను ఎట్లా ప్రవర్తించాను, ఎట్లా మాట్లాడాను, ఎలా ఆలోచించాను, ఎలా తలంచాను అని ఆయన చెప్తున్నాడంటే, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడాను, పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవానిగా తలంచాను, పిల్లవాని వలె ఉన్నప్పుడు పిల్లవాని వలె యోచించాను. ఇప్పుడైతే పెద్దవాడనై, దేవునికి స్తోత్రం, పిల్లల చేష్టలు మానివేసి తిని. ప్రతి క్రైస్తవుని జీవితంలో ఈ అనుభవంలోనికి, ఈ పక్వానికి, ఈ పరిపక్వానికి, ఈ ఎదిగిన అనుభవానికి రావాలి. మన ఆధ్యాత్మిక జీవితం ప్రారంభించబడి ఎన్నో సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ పరిపక్వత దశకి రాకపోతే మనం ఎన్ని సంవత్సరాలు భక్తి చేసినా వ్యర్థం. అందుకని మన భక్తిలో మార్పు రావాలి, మన వయస్సులో మార్పు రావాలి, మనం ఎదుగుదలలో మార్పు రావాలి. పుట్టిన బిడ్డ ఎదుగుతూ ఉంటే తల్లికి, తండ్రికి సంతోషం, సమాజానికి కూడా ఆనందం. పుట్టినవాడు పుట్టినట్టుగానే ఉండి ఎదుగుదల లేకుండా ఉంటే, మరుగుజ్జుగా ఉంటే, ఆ పిల్లవాడిని బట్టి తల్లిదండ్రులకు ఆవేదన కలుగుతుంది, సమాజానికి ఒక అవహేళన చేయడానికి అవకాశం దొరుకుతుంది. కానీ ఆ వ్యక్తి బలములో ఎదుగుతూ ఉంటే, జ్ఞానంలో ఎదుగుతూ ఉంటే, అన్ని కోణాలలో ఆశీర్వదించబడుతూ ఉంటే, ఆ వ్యక్తి సమాజానికి, సంఘానికి ప్రయోజనకరంగా మారుతాడు. పౌలట ఒకప్పుడు అతని దశ, అతని భక్తి జీవితం ఎట్లా ఉందంటే పిల్లల మాదిరి ఉందట. అందుకని ఆయన పిల్లవానిలాగా మాట్లాడాడు, పిల్లవానిలాగా యోచన చేశాడు, పిల్లవానిలాగా తలంచాడు. ఈరోజు నేనేమంటానంటే, నీవు కానీ, నేను కానీ, ఇక్కడున్న ఎవరైనా కానీ పిల్లల్లాగా మాట్లాడడం ఆపివేయాలి, పిల్లల్లాగా తలంచడం మానివేయాలి, పిల్లల్లాగా యోచించడం వదిలివేసేయాలి. పిల్ల చేష్టలు సంపూర్ణంగా మానివేసి పెద్దవారం అయ్యేటట్లుగా, పరిపూర్ణ దశలోనికి వెళ్ళేటట్లుగా, ఎదిగేటట్టుగా మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మొర్ర పెట్టాలి, ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి, ప్రభువుని అడగాలి. మనము ఎదిగేటప్పుడు మన ఆలోచనలన్నీ కూడా ఏమైపోవాలా? మారిపోవాలి. బైబిల్లో కొన్ని వచనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు అసలు ఎవరు పెద్దవాళ్ళు, ఎవరు పిల్లలు అనే విషయాన్ని పరిశుద్ధాత్ముడు చాలా చక్కగా వ్రాయించాడు. ఒక మాట చదవండి. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. విలాప వాక్యాలు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి ఆహా చాలండి. ఒక మాట ఇర్మియా తన గ్రంథంలో చెప్తా ఉన్నాడు. అదేంటంటే, నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టాలి, నీళ్లు కృమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని హృదయాన్ని కృమ్మరించాలి, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము, ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుచున్నారు. ఇప్పుడు మీకు 2 ప్రశ్నలు వేస్తా. ఎవరు పెద్దోళ్ళు ఇక్కడ, ఎవరు చిన్నోళ్ళు? ఆ వాక్యం చూసి చెప్పండి. ఎవరు పెద్దోళ్ళు, ఎవరు చిన్నోళ్ళు?
కొంచెం పెద్దగా. ప్రార్థన చేసేవాళ్ళు పెద్దోళ్ళు లాగా ఉన్నారు, చేతులు ఎత్తేవాళ్ళు పెద్దోళ్ళు లాగా ఉన్నారు, కన్నీరు గార్చేవాళ్ళు పెద్దోళ్ళు. ఎవరైతే మూర్ఛిల్లిపోతున్నారో, సొమ్మసిల్లిపోతున్నారో, ఆహారం లేక వీధులలో పడిపోతున్నారో వారు చిన్నపిల్లలు. మొదట చిన్నవారి గురించి మాట్లాడి తర్వాత పెద్దవారి దగ్గరికి మనం వెళదాం. అయితే నువ్వు పరిస్థితి ఎట్లుంది? కొంతమంది చిన్నపిల్లలు ఎట్లున్నారంటేనంట, వారు ఆకలితో ఆహారం లేక మూర్ఛిల్లుచున్నారట, వీధి మొగలలో వారు పడిపోతున్నారట. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం పడిపోవాల్సింది వీధి మూలల్లో కాదు, వీధి మొగలలో కాదు, లేకపోతే దారి ప్రక్కన కాదు. మనం ఎక్కడ పడిపోవాలంటే దేవుని సన్నిధిలో. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా మంది ఎక్కడ పడిపోతున్నారంట, వారు పసిపిల్లలట, వారు ఆహారం లేని వారట, వారి శక్తి లేని వారట, వారి బలము ఉడిగిపోయిన వారట, వారి దగ్గర ఏమాత్రం కూడా శక్తి కనబట్టలేదట. అందుకని వారు ఎక్కడ పడిపోతున్నారంటే వీధి మొగలలో. నువ్వు ఎక్కడ పడిపోయావు? ఒక మాట చెబుతా వినండి. పడిపోయిన వాడు చిన్నపిల్లవాడు, బలహీనుడైన వాడు చిన్నపిల్లవాడు, ఆహారం లేక అలమటించేవాడు చిన్నపిల్లవాడు, తన బలం మీద తాను ఆధారపడకుండా దిగజారిపోయిన అనుభవంలోనికి వెళ్ళిపోయిన వాడు చిన్నపిల్లవాడు. బైబిల్లో కొన్ని వచనాలు మనకు కనబడతా ఉన్నాయి. ఒక వ్యక్తి 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరం కాదు, 38 సంవత్సరాల నుంచి ఒకే చోట పడిపోయాడు. అతని వయసు యేసు ప్రభు కంటే ఎక్కువ ఉంది. వయసు మాత్రమే కాదు, అతని రోగం యొక్క అనుభవం ఎంతండి? రోగమే 38 సంవత్సరాల నుంచి ఉందంటే ఇక ఆయన వయసు ఇంకెంత ఉందో ఇక ఆలోచన చేయండి. అన్ని సంవత్సరాల నుంచి అతని స్థితి ఎట్లా ఉందంటే పడిపోయిన స్థితిలాగే ఉంది. ఈరోజు నేను అంటున్నాను, ఆయన ఉంది ఎక్కడా అంటే సొలొమోను మండపం దగ్గర. ఆయన ఉంది ఎక్కడ అంటే దేవదూతలు సంచరించే స్థలం. ఆయన ఉంది ఎక్కడ అంటే వచ్చిన వాళ్ళు స్వస్థత పడే స్థలం. అక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, దేవదూతలు సంచరిస్తున్నారు, అక్కడ ప్రభావం ఉన్నట్లుగా కనబడుతుంది. కానీ ఇతను మాత్రం పడి ఉన్న స్థలంలోనే 38 సంవత్సరాలు అదే మురికి పరుపు మీద, అదే రోగశయ్య మీద, అదే బలహీన స్థితిలో పడిపోయిన ఉన్నాడు. వయస్సుకు చూస్తే చాలా పెద్దోడు, కానీ ఇతని పరిస్థితి చూస్తే పడిపోయిన స్థితిని బట్టి చాలా అల్పునిగా, చాలా చిన్నవానిగా, చాలా పసి పిల్లవానిగా ఉన్నాడు ఆత్మీయ స్థితిలో. ఈ రోజున చాలా మంది సంఘానికి వస్తున్నారు, మందిరానికి వస్తున్నారు, ఉపదేశం వింటున్నారు, తమకంటే వెనకొచ్చిన వాళ్ళు ఎక్కువగా ఎదుగుతున్నారు, అందరికంటే ముందు వచ్చిన వాళ్ళు దిగజారిపోతున్న అనుభవం ఉండి ఉండొచ్చు. ఈ మధ్య రక్షించబడిన వాళ్ళు ఆసక్తి కలిగి ఉంటున్నారు, ఎప్పుడో రక్షించబడిన వాళ్ళు ఆసక్తిని కోల్పోయిన స్థితిలో ఉన్నారు. ఈ మధ్య కొంచెం యేసు ప్రభుని తెలుసుకుంటున్న వాళ్ళు బలంగా ఉండి ఉండొచ్చు. ఎప్పటి నుంచో యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన నీవెలా ఉన్నావు? నేనేమంటానంటే మన అనుభవం కంటే, మన వయస్సు కంటే దేవునిలో ఆధ్యాత్మిక పరమైన వయస్సే ఎక్కువగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చెప్పొచ్చు, బాప్తిసం తీసుకొని ఎన్ని సంవత్సరాలమ్మా అంటే 40 అనొచ్చు, 30 అనొచ్చు. అది కాదు దేవునికి కావాలి. మేము పుట్టు క్రైస్తవులు అని చెప్పొచ్చు, అది కాదు దేవునికి కావాలి. ఏమి కావాలయ్యా అంటే నువ్వు దేవునిలో నిలిచి, దేవునితో నడిచి, దేవుని మందిర ఆవరణంలో గడిపి ఎంత సమయాన్ని నువ్వు పోగు చేసుకున్నావు. పడ్డాడు, పడి ఉన్నాడు, పడి ఉన్న స్థలంలోనే అలాగే ఉండిపోయాడు. 38 సంవత్సరాల నుంచి అదే స్థితి, అదే గతి, అదే పరిస్థితి. తనకంటే వెనకొచ్చిన వాళ్ళు స్వస్థపడుతున్నారు, దేవదూతలు నీళ్లను కదిలిస్తున్నారు. ఆయనను స్వస్థత లేదు, ఆయనను కదలిక లేదు, ఆయనను చలనం లేదు, ఆయనను విడుదల లేదు, ఆయనను మార్పు లేదు. మందిరంలో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నా,
దైవజనుడు ఉన్నతమైన ఉపదేశాలతో బలపరుస్తున్నా, దేవుడు ప్రతిదినం నీతో మాట్లాడుతున్నా, నువ్వు పడి ఉన్న స్థలంలో ఉంటే నువ్వు పసిపిల్లవి, పసివానివి. మనం ఏమవ్వాలో తెలుసా? లేచి పరుపునెత్తుకొని నడవగలిగే స్థితిలోనికి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చాడు ఒక దినమున, ఒకటే ఒక ప్రశ్న అడిగాడు. ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎందుకని ఈ స్థితిలో ఉన్నావని అడగలా. బాగుపడాలని కోరుకుంటున్నావా? ఈ రాత్రి కూడా దేవుడు నిన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాడు. ఈ పగలు కూడా నిన్ను నిందించటమో, నిన్ను గాయపరచటమో, నిన్ను బాధపరచటమో ఆయన చేయాలని అనుకోవటం లేదు, కానీ ఎకనైనా లేచి నడిచి పెద్దవానిగా మారాలని అనుకుంటున్నావా? వాడన్నాడు, ఎవరయ్యా నాకు నడవాలని ఉంది, లేచినాడు, నీ పరుపును ఎత్తుకున్నాడు. ఆ పరుపు మోసుకొని వెళుతూ ఉంటే ప్రజలకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకు ఆశ్చర్యం అంటే, అతన్ని గుర్తుపట్టారో లేదో నాకు తెలియదు, కానీ అతన్ని మురికి పరుపును మాత్రం అందరూ గుర్తుపట్టే ఉంటారు. ఎందుకంటే ఆ పరుపే కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. ఇక ఆ పరుపు వాసన బట్టి గుర్తుపట్టి ఉంటాడు, వీడు ఆ కోనేరు దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నవాడు కాదు. బహుశా వారిని అడుగుంటారు, ఏమిరా నిన్న మొన్నటి దాకా నడవని వాడు ఈరోజు ఇంత సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నావు, పరుపునెత్తుకుని నడుస్తున్నావు, ఏంటి కారణం అంటే, నన్ను యేసు బాగు చేశాడు. స్తోత్రం చెప్పాలి. నన్ను ఆయన దర్శించాడు. మరి ఈ పరుపు ఎందుకు అంటే, ఇది ఒక సాక్ష్యం. నిన్న మొన్నటి దాకా దానికే పరిమితమైన నా జీవితం ఇప్పుడు దాన్ని వదిలిపెట్టి స్వతంత్రంగా బ్రతకగలిగిన కృపలోనికి నేను వచ్చాను. హల్లెలూయా. ఈ రాత్రి నీకు ఆలోచన ఏముండాలో తెలిసి, పగటి వేళ గతంలో పసిపిల్లవానిగా ఉన్న నీవు ఈ రోజున పెద్దవానిగా మార్చబడాలి, పెద్దదానిగా మార్చబడాలి, వయసులో ఎదుగుదల కనబడాలి. ఒక దినం ఇతను ఎక్కడ కనపడ్డాడు తెలుసా? మురికి పరుపుతో కనపడలేదు, అదే కోనేటి దగ్గర భిక్షమెత్తుకుంటూ కనపడలేదు. ఎక్కడ కనపడ్డాడంటే యేసు ప్రభుకి దేవాలయములో. చప్పట్లు కొడతారా? హల్లెలూయా. దేవుని చేత బాగుపడిన నీవు, లేపబడిన నీవు, విమోచించబడిన నీవు, ఆశీర్వదించబడిన నీవు, నీ స్థితి మార్చుకున్న నీవు మళ్ళీ అక్కడ కనబడడానికి వీలు లేదు. ఆ చిన్న పిల్లవాని వల్లే బ్రతకడానికి వీలు లేదు. నువ్వు ఎక్కడికి రావాలా? దేవుని మందిరంలోనికి రావాలి. అంటే అతను ఏమయ్యాడు? ఆత్మీయంగా ఎదిగాడు. స్తోత్రం చెప్పగలరా? యేసు ప్రభు అతన్ని చూచి గుర్తుపట్టాడు. ఇతను కూడా యేసు ప్రభుని గుర్తుపట్టాడు, కానీ అతడు యేసు అని తెలియదు. యేసయ్య అంటున్నాడు, నీకు మరెక్కువ కీడు కలగకుండా నిమిత్తం మరలా పాపం చేయొద్దు అన్నాడు. అప్పుడు దాకా నన్ను ఎవరో బాగు చేశారు, ఎవరో నా దగ్గరికి వచ్చారు అన్నారు, కానీ యేసు అనేది ఆయనకి తెలియదు. ఎప్పుడైతే దేవాలయంలోనికి వెళ్ళాడో, యేసు ప్రభు దర్శించాడో, యేసు ప్రభు మాట్లాడడం ప్రారంభించాడో, అతడు యేసు, ఆయన రక్షకుడు, ఆయన ఎదురు చూస్తున్న మెస్సియా అని అర్థమైనటువంటి ఆ పక్షవాయువు కలిగిన వాడు మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి నన్ను బాగు చేసిన వాడు యేసు అని ప్రకటించడం ప్రారంభించాడు. స్తోత్రం చెబుతారా? గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైందా? చిన్న పిల్లవాడు ఎవడంటే సంవత్సరాల తరబడి అదే రోగంలో, సంవత్సరాల తరబడి అదే బలహీనతలో, సంవత్సరం తరబడి అదే పాపములో, సంవత్సరం తరబడి అదే వ్యసనములో, సంవత్సరాల తరబడి అదే బలహీనతలో, సంవత్సరాల తరబడి అదే సరిదిద్దుకోలేని ఒక దోషభరితమైన జీవితంలో ఇన్ని ఉపదేశాలు వింటున్నావు. అదే పాపంలో ఉండటానికి కొంచెమైనా సిగ్గుగా లేదా? ఎన్ని బలమైన సందేశాలు వింటున్నావు, అదే శోధనలో మాటి మాటికి పడిపోవడానికి నువ్వెందుకని ఆ పరిస్థితిలో ఉన్నావు? పెద్దదానివిగా మారలేవా? పెద్దవాడిగా మార్చబడలేవా? ఇక అదే స్థితిలో ఉంటావా? అలాగే కొనసాగుతావా? లేదు. నీ పగటి వేళ దేవుని ఉద్దేశం నీ జీవితంలో ఏంటంటే, నువ్వు పెద్దవానిగా ఉండాలి, పెద్దదానిగా ప్రవర్తించాలి, పెద్దదానిగా జీవించాలి, పెద్దదానిగా మాట్లాడాలి, పెద్దవానిగా తలంచాలి, యోచించాలి. వీధి మొగల్లో పడిపోతున్నారట. వింటున్నారా?
చాలా ఉన్నాయిలే కానీ, పడిపోయిన వాళ్ళ లిస్ట్ చాలా ఉందిలే కానీ బైబిల్, అదంతా చెప్పడానికి సబ్జెక్ట్ టైం లేదు. కానీ ఒక్క మాట చెబుతున్నా, బలహీన స్థితిలో ఎవడైతే పడిపోతాడో వాడు చిన్నవాడు. ఇంకొక ఉదాహరణ చెప్పి ముందుకెళ్ళిపోతాను. అదేంటంటే, యెరూషలేములోంచి యెరికోకి దిగిపోతున్నాడు ఒకడు. వాడు అక్కడికి దిగిపోగానే దొంగల చేత కొట్టబడి కొర ప్రాణముతో విడిచిపెట్టబడ్డాడు. అసలు ఆరంభమైంది ఎక్కడ అంటే ఉన్నతమైన స్థలంలో. యెరూషలేం అంటే సముద్ర మట్టానికి ఎత్తుగా ఉన్న స్థలం. యెరూషలేం అంటే దేవుని మందిరం కట్టబడిన స్థలం. యెరూషలేం అంటే యాజకులు నివసించే స్థలం. యెరూషలేం అంటే నిరంతరం ధర్మశాస్త్రమును పారాయణం చేసే శాస్త్రులు సంచరించే స్థలం. ఒక మాట చెప్పాలంటే, యెరూషలేం అంటే మహారాజు పట్టణం, దేవుడు కోరుకున్న స్థలం, దేవుడు పేరు పెట్టిన స్థలం, దేవుడే ప్రేమించిన స్థలం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ద ప్లేస్ ఆఫ్ కింగ్. మన రాజు, మన ఆరాధ్యుడు, పూజనీయుడైన యేసు ప్రభువే కోరుకున్న స్థలమును విడిచిపెట్టి ఎక్కడికి సరిపోతున్నాడు? యెరికోకి. యెరికో గురించి చెప్పాలంటే ఒక మాట. యెహోషువ కాలంలో యెరికో సంపూర్ణంగా కాల్చివేయబడింది. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, దీనిని ఎవడో మళ్ళీ తిరిగి కట్టకూడదు. యెరికో అంటే ఏంటి తెలుసా? తిరిగి పునర్నింపబడకూడని ఒక పట్టణం, అదొక శపితమైనది. దానిని ఎవడైనా కడితే వాడు చస్తాడని బైబిల్లో ఉంది. అహాబు కాలంలో ఒకడు కట్టడం ప్రారంభించి చచ్చాడు. అంటే యెరికో అంటే ఏంటంటే దేవుని చేత నిషేధించబడింది, దేవుని ప్రజలు అక్కడ అడుగు పెట్టకూడనిది, అది శపితమైనది, దేవుడు అసహించుకున్నది. అలాంటి యెరికోలోనికి దిగిపోతున్నాడు. దేవుడు కోరుకున్న స్థలం వదిలిపెట్టి దేవుడు ద్వేషించిన స్థలాన్ని దిగజారుతున్నాడే. వీడు పసిపిల్లవాడంటే. పెద్దోడంటే ఎవడో తెలుసా? దేవుడు ఏదైతే కోరుకున్నాడో అక్కడ ఉండడానికి ఇష్టపడిన వాడు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో గడిపేవాడు. హల్లెలూయా. పరిశుద్ధులతో గడపడానికి ఇష్టపడేవాడు. హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఎన్ని సంవత్సరాలైనా అక్కడే పడి ఉన్నవాడు బలహీనుడు. తనకున్న ఆత్మీయ స్థితిని వదిలిపెట్టి లౌకికంగా దిగజారిపోయేవాడు, ఐహిక విచారాల్లో పడిపోయేవాడు, పసిపిల్ల వంటి వాడు. ఇప్పుడు అసలైన మాటలోనికి వస్తున్నా, వారి కొరకు చేతులెత్తి ప్రార్థన చేయాలట. స్తోత్రం చెప్పాలి. ఈ ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారే, వీరు పెద్దవాళ్ళ లిస్టులోకి వస్తారు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పగటి వేళ నీతో పరిశుద్ధాత్ముని మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? నువ్వు ప్రార్థన చేస్తే పెద్దదానివి అవుతావు. నువ్వు ప్రార్థన చేస్తే పెద్దోడు అవుతావు. ప్రార్థన చేయకుండా, ఏమి లేకుండా, ప్రార్థన జీవితం లేకుండా బైబిల్ పట్టుకొని మందిరానికి వచ్చి ఇన్ని సంవత్సరాలు అయిందండి నేను రక్షించబడి అని చెప్పుకుంటే కుదరదు. మన జీవితంలో ఏమవ్వాలట? ప్రార్థించేవాడే పెద్దవాడు, ప్రార్థించేవాడే గొప్పవాడు. బైబిల్లో గొప్పవారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అన్న వాళ్ళ లిస్ట్ అంతా మీరు రాసుకోండి. వాళ్ళలో కామన్గా కనబడే ఒక క్వాలిటీ ఏంటంటే ప్రార్థనా జీవితం. స్తోత్రం. నిన్ను కానీ నన్ను కానీ గొప్పవానిగా చేసేది ఏంటంటే ప్రార్థన తప్ప వేరొకటి కాదు. ప్రార్థనకి ప్రత్యామ్నాయం వేరొకటి లేదు. ప్రార్థనే నిన్ను ఆశీర్వదిస్తుంది, ప్రార్థనే నిన్ను పెద్దవానిగా చేస్తుంది. ఆమేన్. వింటున్నారా? రేవన్ హిల్ అనేటువంటి లియోనార్డ్ రేవన్ హిల్ అనే ఆయన కొన్ని పుస్తకాలు రాశాడు. ఉజ్జీవ ప్రార్థన. ఆ పుస్తకంలో ఒక మాట ఉంది. ఆయన రాసే పుస్తకాలు ఒక్కొక్క పదం ఒక్కొక్క తోట. చదివేవాడికి దిగిపోయింది, ముందు పేల్చినట్టే ఉంటుంది. ఇక నువ్వు ఒకటే చేయాల, పుస్తకాన్ని వదిలిపెట్టన్నా పారిపోవాలి, లేకపోతే నీ తప్పులు ఒప్పుకొని
చదవటం కొనసాగించాలి. ఈ రెండే జరగాలి. మనిషి ఎదురుగా ఉండడు కానీ మనం నరుకుతా ఉన్నట్టుగా ఉంటుంది, కాలుస్తున్నట్టుగా ఉంటుంది. పిస్టోల్ పెట్టి అంత పదునైన పదజాలాన్ని వాడి సంఘాన్ని సంస్కరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న దైవజనుడు లియోనార్డో రేవెన్హిల్స్. ఆయన అన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తిని ఎలా గొప్పవాడో అల్పుడో అని మనం చెప్పొచ్చు అంటే అతనుకున్న డబ్బుని బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, ఐశ్వర్యాన్ని బట్టి కాదు, తన వెనకున్న జన సంఖ్యను బట్టి కాదు, అతడి ప్రార్థనను బట్టి అతడిని కొలత వేయాలి. స్తోత్రం చెప్పాలి. నిన్ను గాని నన్ను గాని దేవుడు కొలత వేయాలి అంటే మనం ఇచ్చే కానుకలను బట్టి కాదు, మనం కనబడే పైరూపాన్ని బట్టి కాదు. మన ప్రార్థన జీవితాన్ని కొలత వేసినప్పుడు ఎట్లుండాలా? పెద్దవారిగా ఉండాలి. స్తోత్రం. పెద్దవారిగా ఉండాలి. సంఘంలోనైనా, సమాజంలోనైనా, కుటుంబంలో అయినా పెద్దవాడు ఎవరయ్యా అంటే ప్రార్థన చేసేవాడే. నువ్వు ప్రార్థన చేయకుండా వయసు పెరిగినా నిన్నెవడు లెక్క చేయడు. నువ్వు ప్రార్థన చేయకుండా పైకి గొప్పవానిగా కనబడినా నిన్నెవడు లెక్క చేయడు. నువ్వు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే అల్పుడవైనా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట చెప్తా. యెషై ఇంటికి సమూయేలుని పంపించాడు. తన కుమారుల్లో ఒకరిని రాజుగా అభిషేకించే క్రమంలో అందరూ వస్తూ ఉన్నారు. పెద్దోడిని తీసుకొచ్చారు. పైరూపం, ఆ అందం, ఆ బలం అవన్నీ చూసి ఇతడే దేవుని చేత అభిషేకించబడేవాడు అనుకున్నాడు సమూయేలు. అనుకోనేక తైలాన్ని సిద్ధపరచుకున్నాడు అభిషేకించడానికి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, సమూయేలు, నేను మనుషుల పైరూపాన్ని చూడను, నేను అతన్ని త్రోసివేశాను అన్నాడు. కట్ చేస్తే దగ్గరికి వచ్చినోడేమో త్రోసేశాను అన్నాడు. ఇక అరణ్యంలో నుంచి వస్తున్నటువంటి ఒక చిన్నవాడిని అల్లంత దూరాన్ని చూసి, ఇదిగో నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొట్టాలి. ఇంట్లో పెద్దోడిని తోసేశాడు. చెప్పండి, అసలు దావీదు అనే వాడే ఉన్నాడన్న సంగతి తండ్రి సైతం మరిచిపోయిన దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు దేవుని దృష్టిలో పెద్దోడెవడు? దావీదు. స్తోత్రం చెప్పండి. ఎందుకు పెద్దోడు? అతడు ప్రార్థన అనుభవాలు కలిగిన వాడు. ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే విజ్ఞాపన చేస్తారో, ఎవరైతే కన్నీరు విడుస్తారో వారు పెద్దవారు. ఓ మాట చెప్తా. అదేంటయ్యా అంటే, మనందరూ తెలిసిన ఉపమానమే. ఒక పేద విధవరాలు అన్యాయస్తుడైన న్యాయాధిపతి వద్దకు తరచుగా వెళ్ళి తన సమస్య గురించి గోజాడుతూ ఉన్న క్రమంలో యేసు ప్రభు చెప్పిన మాట, ఆ ఉపమానంలో నుండి నేర్చుకోవాల్సిన మాట అదేంటంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారట దివారాత్రములు ప్రార్థన చేస్తారు. స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని ఏర్పాటులో ఉన్నావా, తప్పిపోయావా? నువ్వు ఉన్నావో లేవో నేను చెప్పక్కర్లా, ఇంకొకళ్ళు చెప్పక్కర్లా, నువ్వే పరీక్షించుకో. నువ్వు ప్రార్థన ఎడతెగకుండా చేసే అనుభవం ఉంటే దేవుని ఏర్పాటులో తప్పిపోలేదు, ఉన్నావు. రాత్రి అయినా, పగలైనా, అర్ధరాత్రి అయినా, మందిరం అయినా, ఇంటిలోనైనా నువ్వు ఎట్లా ఉండాలంటే, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు ఎట్లా ఉంటారంటేనంట దివారాత్రం ప్రార్థన చేస్తారు. వింటున్నారా? దివారాత్రము ప్రార్థన చేసేవాళ్ళు పెద్దోళ్ళు. ప్రార్థన అంటే నీ సమస్యల కొరకు, ప్రార్థన అంటే నీ కుటుంబం కొరకు, ప్రార్థన అంటే నీ అవసరతల కొరకు మాత్రమే కాదు. ప్రార్థన ఉద్దేశాన్ని మీరు గుర్తెరగండి. ప్రార్థన చేయటమే పెద్దరికం అయితే, ఇతరుల కొరకు చేతులెత్తి విజ్ఞాపన చేసే స్థాయి ఏంటో తెలుసా? అది గొప్పతనం. ఇప్పుడు మన పెద్దరికం, మన గొప్పతనం ఎక్కడి దాకా ఎదగాలంటే, మన గురించి మనం ప్రార్థన చేసుకునే స్థాయిలోంచి ఇతరుల కొరకు చేతులు ఎత్తగలగాలి. మన కుటుంబం కొరకు మనం
ప్రార్థన చేసుకునే స్థితిలోంచి వేరొక కుటుంబాల కొరకు చేతులు ఎత్తి ప్రార్థన చేయగలగాలి. మన సమస్యలకు ఏకరువు పెట్టే స్థితిలో నుంచి ఇతరుల సమస్య కొరకు మొర్ర పెట్టగలిగిన స్థితిలోనికి రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఒక్క మాట చెప్పనివ్వండి, అబ్రహాము అంత పెద్దవాడు ఎందుకు అయ్యాడంటే తన వద్దనున్న తన గుడారములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చేతులు ఎత్తగలిగిన ప్రార్థనా స్థాయిని అబ్రహాము పెంపొందించుకున్నాడు. స్తోత్రం చెబుతా. నువ్వు అబ్రహాములాగా పెద్దదానివి, పెద్దవాడి అవ్వాలంటే, నీ వారందరికీ పెద్ద దిక్కుగా మారాలంటే, ఈ సంఘంలో పెద్దవానిగా మారాలంటే, ఈ గుడారములో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు చేతులు ఎత్తగలగాలి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీకు ఇవ్వబడిన నీ ఇంటిలో వారి కొరకు నువ్వు చేతులు ఎత్తగలుగుతున్నావా? స్త్రీలైతే మీ భర్తల కొరకు, మీ పిల్లల కొరకు, పురుషులైతే మీ భార్యల కొరకు, మీ పిల్లల కొరకు, మన సంతతి కొరకు. ఇది ఒక గుడారం. దేవుని మందిరం అంటే ఏంటి చెప్పండి? ఒక గుడారం. అబ్రహాము తన గుడారంలో ఉన్న ప్రజలందరికంటే ఎంత గనుడయ్యాడు, గొప్పవాడయ్యాడంటే అతడు ప్రతిదినము చేతులు ఎత్తేవానిగా ఉన్నాడు. తన కొరకు, తన భార్య కొరకు, తన పిల్లల కొరకు మాత్రమే కాదు, గుడారములో ఉన్న 318 అలవరచబడిన వారందరి కొరకు ప్రతిదినం ప్రార్థన చేసేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక 2 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూ చూశాను. ఒక అటవీ శాఖ అధికారి, ఫారెస్ట్ ఆఫీసర్, పొరపాటున పులి ఎదురైతే ఒక మనిషి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించే చెప్పాడు ఆయన ఇంటర్వ్యూలో. ఒక పార్ట్, పరిగెత్తకూడదు. పులి ఎదురైతేనంట పరిగెత్తకూడదు. రెండోది, వెనక్కి తిరగకూడదు. మూడోది, పులి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. నాలుగోది, పొర్రపాటును కూడా వంగకూడదు. నిటారుగా నిలబడాలంట. దాని వైపే ముఖం పెట్టాలంట, కానీ దాని కళ్ళల్లో చూడకూడదంట. ఇంకా అద్భుతమైంది ఏంటంటే, దగ్గరలో కర్ర కానీ ఏదైనా ఉంటే ఎత్తుగా ఇలా నిలబెట్టాలంట. అప్పుడు ఆ పులి అనుకుంటుందంట, ఇదేదో నాకంటే పెద్ద జంతువు అనుకుంటుందంట. ఈ కర్రను బట్టి ఏమనుకుంటుందంట, ఇదేదో నాకంటే పెద్ద జంతువు అనుకొని భయపడి వెనక్కి వెళ్ళిపోయిందట. చేతులెత్తేవాడు అపవాదిని భయపెట్టగలుగుతాడు. చప్పట్లు కొట్టాలా? స్తోత్రం చెప్పాలి. నువ్వు చేతులెత్తితే సైతాన్ అనుకుంటాడు, ఈడెవడో నాకంటే బలవంతుడు. హల్లెలూయా. ఈమెవరో నాకంటే శక్తిమంతురాలు. స్తోత్రం. చేతులెత్తేవాడు గొప్పోళ్ళగా కనపడతాడు సైతానికి, మనుషులకే కాదు. ఎవరికి? స్తోత్రం చెప్పండి. అందుకే నేను చేతులు ఎత్తమనేది, స్తోత్రాలు చెప్పమనేది. నువ్వు మనుషుల దృష్టికి, దేవుని దృష్టికి అసలు ముఖ్యమైన పాయింట్, అసలు అపవాదిని భయపెట్టే పెద్దోడిగా ఉండాలంటే నువ్వేమవ్వాలా? ఇంత దానం అంత అవ్వాలంటే 2 చేతులు ఉన్నాయిగా. స్తోత్రం. ఆ చేతులు ఎత్తితే సైతాన్ దృష్టికి నువ్వు ఎట్లా కనపడతావు? పెద్దదానిగా, పెద్దవానిగా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించేవాడు పెద్దోడవుతాడు. ఇంకో మాట చెప్తా. ఆ ఇంటిలో తల్లిదండ్రి మొదలుకొని అన్నదమ్ముల వరకు అందరూ కూడా ఎబ్బేజ్ని ఏమంటున్నారంటే, ఆ ఎబ్బేజ్ అంటే వేదన 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 అంటున్నారు. ఎబ్బేజుకు ఒక దినం అనిపించింది, నేను ఈ స్థితిలోనే పిలవబడటం దేవుని చిత్తం కాదు, ఇక్కడ ఉండటం నాకు ఇష్టం లేదు, నేను ఎదగాల, నేను ఆశీర్వదించబడాలని ఇశ్రాయేలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడట. ఆయన ప్రార్థన చేసి దేవుడు అతని మొరను ఆలకించిన తర్వాత అతడు సహోదరులందరికంటే ఘనుడు, గొప్పవాడయ్యాడట. స్తోత్రం చెప్తారా? నువ్వు ఎంత తీసివేయబడిన దానివైనా, ఎంత తీసివేయబడిన వాడివైనా, అణగార్చబడిన దానివైనా, నిన్ను ఎంత ఇబ్బంది పెట్టిన ప్రజలు, నువ్వు ప్రార్థన చేస్తే నీ సహోదరుల కంటే, నీ సహోదరుల కంటే ఏమవుతావు? గొప్పదానిగా, గొప్పవానిగా. ఒక మాట అండి, ప్రార్థనని నేర్పిస్తుంది. నాకు ప్రార్థన రాదు, ఎవరికి వచ్చు, ఎవరికి రాదు. ఎక్కడికి వెళ్ళాలి మనం? ప్రార్థన ఆలకించగల దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎవరికి రాదు. సంభాషణ ఎప్పుడు పెరిగింది?
నేను మా అబ్బాయి ఉన్నాం అనుకోండి, రోజు మాట్లాడుకుంటా ఉంటే మా మధ్య సంభాషణ పెరిగిద్ది. మా మధ్య మాటలు లేవనుకోండి, నన్ను చూస్తే ఆడు భయపడతాడు, ఆయన చూస్తే నాకు కోపం ఎక్కింది. సంభాషణ ఉండదు కదా. దేవుడు మనం కూడా అంతే. ఎంత ఎక్కువగా మాట్లాడితే అంత ప్రార్థన పరులు అవుతాం. రోజు మాట్లాడటమే ప్రార్థన. ప్రార్థన అంటే ఏదో పెద్ద పెద్ద పదాలు వాడటం కాదు. ప్రార్థన అంటే రిఫరెన్స్లన్నీ కోట్ చేయటం కాదు. ప్రార్థన అంటే నీకున్న జ్ఞానాన్ని అంతా కృమరించడం కాదు. ఒక సహజమైన భావాన్ని అత్యంత సహజంగా దేవుని సన్నిధిలో వ్యక్తీకరించటం. స్తోత్రం చెప్పండి. నేను బాధలో ఉన్నానయ్యా, నన్ను ఓదార్చయ్యా. ఎందుకంటే బరువైన ప్రార్థన ఇంకొకటి లేదు. కష్టంలో ఉన్నానయ్యా, నీవే నాకు దిక్కయ్యా. ఎందుకంటే శ్రేష్టమైన ప్రార్థన లేదు. ఎబ్బేజు ప్రార్థన చూడండి, అర్థం కాని పదాలు ఏమీ లేవు. ఇక ఏదేదో తెకమక చేసే మాటలు ఏమి లేవు. చాలా సూటిగా, స్పష్టంగా, సరళంగా ఆయన ప్రార్థన ఉంది. నీవు నన్ను నిశ్చయంగా ఆశీర్వదించయ్యా. స్తోత్రం. నా గుడారపు త్రాళ్లను పొడిగించి విస్తరింపచేయ్యా. నీ చేయి నాకు తోడుగా ఉంచయ్యా. ఏ కీడులో పడకుండా నాకు సహాయం చేయ్యా. జస్ట్ 4 ముక్కలు చేశాడు, దాన్నే కొంచెం భారంగా చేశాడు. స్తోత్రం చెప్పు. ఆ మాటల్ని ఎట్లా చేశాడు? భారంగా, బరువుగా, కన్నీటితో, ఒక ఇంటెన్షన్తో చేశాడు. ప్రార్థన చేసేవాడు ఎబ్బేజు వలె గొప్పోడవుతాడు. స్తోత్రం చూద్దామా? ప్రార్థన గురించి చెప్పడం ప్రారంభిస్తే ఎన్నో విషయాలు వస్తాయి. అయితే ముందుకెళ్ళిపోతున్నాను. మరొక మాట 1 కొరింథీ 3వ అధ్యాయం 2 నుండి 9 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బైబిల్లో ఉన్నవాళ్ళు తెరచి చూడండి, నా మాటలు వింటూ గ్రహించండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 2వ వచనం. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతును కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకను శరీర సంబంధులై ఉండటం వల్ల ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఏంటి శరీర సంబంధమైన జీవితం? 3వ వచనం. మీలో అసూయలు, కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? ఇక్కడతో ఆగుదాం. ఒకసారి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పగలరా? కొంచెం మంచిగా బిగ్గరగా హల్లెలూయా. మిమ్మల్ని నేను ఒక బలమైన ఆహారం ఇచ్చి పెంచలేకపోయాను. కారణం ఏమిటయ్యా అంటే, పౌలు చెప్తున్న మాటలు ఇవి. మీరు ఇంకను పసిపిల్లల్లాగా ఉన్నారు. ఏమిటయ్యా పసిపిల్లల్లాగా ఉండటం అంటే, శరీర కార్యాలు కలిగిన వాడు పసిపిల్ల. ఎవరు చిన్నపిల్లలంటే? శరీర కార్యాలు కలిగిన వాడు పసిపిల్లల్లా అంటాడు, పిల్లల్లా అంటాడు. ఏమిటండి శరీర కార్యాలు? ఈ కాంటెక్స్ట్లో, ఈ సందర్భంలో కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పిల్ల చేష్టలు ఏంటయ్యా అంటే, అసూయ, కలహం, మాటి మాటికి అసూయపడడం, మాటి మాటికి కలహించుకోవటం. ఒక మాట చెప్తా వినండి. అసూయ గురించి ఎన్నోసార్లు చెప్పాను. ప్రతి ఒక్కరూ జయించవలసినది ఏదైనా ఉంది అంటే అందులో ఒక ప్రధానమైనది అసూయ. అసూయ, అసూయ. ఎప్పుడొచ్చింది అసూయ? నీకంటే ఒకడు ఎదిగిపోతే అసూయ ఇచ్చింది. ఎప్పుడు వస్తుంది ఒక అసూయ? నువ్వు తిరస్కరించబడి ఇంకొకడు అంగీకరించబడితే వస్తుంది అసూయ. ఎప్పుడు వస్తుంది అసూయ? తలాంతులను బట్టి కూడా అసూయ వస్తుంది. యోసేపు జీవితాన్ని బట్టి. ఎప్పుడు వస్తుంది అసూయ? దర్శనం లేనోడు దర్శనం కలిగిన వాడిని అసూయ పడతా ఉంటాడు. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసూయను జయించే ఒక్క మార్గం చెప్తా. ఏమిటయ్యా అంటే, నాకంటే ఎందరు ఘనులున్ననో దేవుని దృష్టిలో నా స్థానం నాకుందని నీకెప్పుడు గుర్తుండాలి. ఎట్టుకు చెప్పాలా మీరు? వినండి. నీకంటే గొప్పోళ్ళు 1000 మంది ఉండొచ్చు, లక్షల మంది ఉండొచ్చు, కోట్ల మంది ఉండొచ్చు.
నువ్వు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకు తెలుసా? క్రీస్తులో నీకు ఉండవలసిన గుర్తింపు ఉండనే ఉంది. ఆమేన్. ఆ గుర్తింపును కొట్టివేయగలిగిన వాడు, నిన్ను నెట్టివేయగలిగిన వాడు, దేవుని దృష్టిలో నిన్ను చులకన చేయగలిగిన వాడు, దేవుని ఎదుట నిన్ను తరిమి వేయగలిగిన వాడు ఎవడైనా ఉంటేగా నువ్వు బాధపడాలా? స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక తండ్రికి 10 మంది పిల్లలు ఉన్నా ఎవడి స్థానం వాడిదే. ఆమేన్. సంఘంలో ఎంతమంది ఉన్నా దేవుని దృష్టిలో ఎవరి విలువ వానికి ఉంది. స్తోత్రం చెప్పరే. ఇంకొకటి ఎవడో గొప్పోడని, ఇంకొకడెవడో తలంతులని అని, ఇంకొకడెవడో బాగా వాడబడుతున్నాడని, ఇంకొకడెవడో అని మనం అసూయపడాల్సిన అవసరం లేదు. నీకు ఇవ్వాల్సింది నీకు ఇవ్వకపోతే నువ్వు బాధపడు. స్తోత్రం చెప్పాలి. ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఇంకొకడికి 5 తలాంతులు కలిగినోడు 2 తలాంతుడి మీద అతిశయపడినట్లుగా లేదు అక్కడ. 2 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతులు కలిగిన వాడిని చూసి అసూయపడినట్టు కానీ, 1 తలాంతు కలిగిన వాడిని చూసి హీనంగా చూసినట్టు కానీ లేదు. 5 తలాంతులు కలిగిన వాడు తనకిచ్చిన తలాంతులను ఏ విధంగా రెట్టింపు చేయాలనే దాని మీద మనస్సు పెట్టాడు. 2 తలాంతులు కలిగిన వాడు ఈ 2 తలాంతులు ఏ విధంగా 4 చేయాలనే దాని మీద మనస్సు పెట్టాడు. ఈ పనికి మాలినోడు ఒకడు ఉన్నాడు, 1 తలాంతు కలిగిన వాడు. వాడికి 5 ఇచ్చాడా, ఆడికి 2 ఇచ్చాడా, నేనేనా ఇంత తీసేసినోడిని అని ఆ 1 తలాంతును కూడా ఏం చేశాడు? రుమాలులో కట్టి భూమిలో పాతి పెట్టి, ఆయన వచ్చినప్పుడు మాట్లాడదాంలే, ఆయనకి చెప్పాల్సిన సమాధానం నా దగ్గర ఉందిలే, మొత్తం సిద్ధపరుచుకున్నాడు. వచ్చింది ఆ టైం. దేశాంతరం పోయిన యజమానుడు వచ్చాడు, అందరిని పిలిచాడు, 5 పిలిచాడు. అబ్బాయి, నీకు ఇచ్చిన 5 సంగతి ఏంటి? అయ్యా 10 చేశానయ్యా, బడా నమ్మకమైన మంచి దాసుడు పో. 2 వచ్చాడు, ఆ 2 కూడా వచ్చి, అయ్యా మీరు 2 ఇచ్చారు కదా, వాటిని 4 చేశాను. వెరీ గుడ్, నువ్వు కూడా బడా నమ్మకమైన మంచి దాసుడివే. 1 ఉన్నవాడు అంటాడు, నీ సంగతి నాకు తెలుసులే, అందుకని ఆ 1 జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇదిగో నేను ఎందుకు కష్టపడాలా? వాడికి 5 ఇచ్చావు, నువ్వు 2 ఇచ్చేవాడికి నేను ఎందుకు కష్టపడాలా? నేను కష్టపడినా, నువ్వు విత్తని చోట కోసే రకంలాగా ఉన్నావు. నువ్వు 1 ఇస్తే నేను 2 చేయాలా? వాళ్ళంటే పని పాట లేకుండా చేశారులే, నేను చేయను అన్నాడు. వీడిని ఎక్కడికి దోసేశాడు? నరకానికి. ఈ 5 తలాంతులు కలిగే వాని దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనకంటే తక్కువ తలాంతులు కలిగిన వాడు, అది ఏ స్థితిలోనైనా, అభిషేకమైన, పాట పాడటమైనా, ఇంకేదైనా వాటెవర్ ఏదైనా సరే, వాళ్ళని చూసి మనం ఎప్పుడు కూడా 2 తలాంతులను వాళ్ళని చూసి ఎప్పుడు కూడా మనం హీనపరచకూడదు. మనమే గ్రేట్ అని అనుకోకూడదు. నన్ను నమ్మి ఇచ్చినందుకు నీకు వందనాలు, ఎక్కడ నేను అతిశయపడకుండా గర్వించకుండా నాకు సహాయం దయచేయండి, వీటిని రెట్టింపు ఎలా చేయగలను నాకు మార్గాలను చూపించండి, వేరే వాడితో నాకు పోటీ అవసరం లేదు, నాకు నేనే పోటీ, నీ మీదే నా దృష్టి. స్తోత్రం చెప్పరే. ఒక మంచి స్తోత్రం చెప్పనా? పక్కనోడితో పోటీ ఎప్పుడు వద్దు, నీ మీద నీకే పోటీ ఉండాలా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్ప. ఎవరి మీద పోటీ ఉండాలా? నీ మీద నీకే ఉండాలా. 2024లో అట్టున్నాను, 2025లో ఎట్లుండాలా అని గతంలో ఉన్న నీతో ప్రస్తుతం ఉన్న నీవు పోటీ పడాలా. అది పాజిటివ్ యాటిట్యూడ్. వాళ్ళతో మనకెందుకు, వీళ్ళతో మనకెందుకండి? ఎవరి కృప వాడిది, ఎవరి తలాంతులు వాడిది, ఎవరి సామర్థ్యం వాడిది. దేవుడు వారి వారి సామర్థ్యంలో చొప్పున ఇచ్చాడట. నీకు ఇచ్చింది ఆ సామర్థ్యం అని నమ్మాలి. 2 కూడా 5 చూసి అసూయపడలా. మనం కూడా మనకంటే ఎక్కువ తలాంతులు కలిగిన చూసి ఎప్పుడు అసూయపడకూడదు. అసలు లేకుండా ఉంటేగా దేవుడు మనకి ఎంతో కొంత ఇచ్చాడు కదా, దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. నీకు పాడటం తప్ప ఇంకేం రాదు అనుకో, తలాంతుల గురించి మాట్లాడు, ఆ పాటతోని ప్రభుని ఆరాధించు. ఆమేన్. నీకు సాపలేయటం తప్ప ఏది నీకు సంఘంలో ఇవ్వలా, దాన్ని నమ్మకంగా చేయి. నీకు మందిర ద్వారాలు తెరిచే పరిచర్య తప్ప ఇంకేమీ అప్పగించలేదు. ఇదే నా బతుకొని అనుకోవద్దు, ఇదే ఘనమైన పరిచర్య. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు మందిరాన్ని శుభ్రం చేసే పరిచర్య తప్ప వేరొకటి దైవజనుడు ఇవ్వలేదు. నా మీద కోపం పెట్టుకోవద్దు, ఎందుకంటే నేను మందిరాన్ని శుద్ధీకరిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. నన్ను నేను శుద్ధి చేసుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప పరిచర్య ఉందని అనుకోవాలా. అట్లా అనుకున్న వాడిని దేవుడు పరీక్షించి సింహాసనం మీద ఎక్కిస్తాడు. చప్పట్లు కొట్టాలి. స్తోత్రం చెప్పండి.
మన దృష్టి సింహాసనం మీద కాదు, ఇవ్వబడినది చేయటంలో ఉండాలి. విషయానికి వస్తే కొరింథీ సంఘంలో అసూయలు, పగలు, కలహాలు, భేదాలు, విమతములు, డివిజన్స్, గ్రూపిజం ఉంది. ఒక మాట వినండి, ఈ అసూయ అనేది కనుక ఉంటే మనకి ఎంత తెలిసినా మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామట, చిన్న పిల్లల్లాగా. మనం పెద్దోళ్ళలాగా ఉండాలంటే ఇతరులని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సహించాలి, మనకంటే వారి గొప్పవారు అన్నట్టుగా ప్రజెంట్ చేయగలగాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకరికంటే మరి ఒకడు యోగ్యుడని ఎంచుకోనండి. స్తోత్రం చెప్పండి. నువ్వెంత యోగ్యురాలు కావచ్చు, యోగ్యుడు కావచ్చు, కానీ నీ దృష్టి ఎట్లా ఉండాలంటే నీకంటే పక్కనోళ్ళ యోగ్యులు అన్నట్టుగా ఒదిగి ఉండాలా. స్తోత్రం చెప్పండి. కొంతమంది మనం అట్లా ఒదుగుంటే వాళ్ళే గొప్పవాళ్ళు అన్నట్టుగా ఫీల్ అవుతారు. వాళ్ళకి ఇంకా ఎదుగు లేదు, మైండ్ మెచ్యూరిటీ లేదని అర్థం చేసుకోండి. మనం ఒదుగుంటే, తగ్గించుకొని ఉంటే, మనకు తలాంతులు ఉన్నా కూడా లోబడి ఉంటే, కొంతమంది ఏమనుకుంటారంటే నేను గొప్పవాడిని కాబోలు, నేను గొప్పదాన్ని కాబోలు, అందుకని నా ముందు వణికిపోతున్నారు అని అనుకుంటారు. నో 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 నో, వాళ్ళకి మెచ్యూరిటీ లేదు, అందుకే అట్లా అనుకుంటున్నారు. మనమేం అర్థం చేసుకోవాలంటే మనం కంటే ఇతరులు యోగ్యులు అన్నట్టుగా మనం భావించగలిగే దర్శనంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరికంటే మరి ఒకడు యోగ్యుడని ఎంచుకోనండి. అప్పుడు మీకు అసూయ రాదు, పగ రాదు, కలహం రాదు, విభేదాలు రావు, నువ్వెంత అనే స్థితి రాదు, కాలు రెగరేసే పరిస్థితి రాదు. ఒకరికంటే మరి ఒకరు యోగ్యులను ఎంచుకోనండి. ఆ స్థితి మీకు రానంత వరకే మీరెవరట? చిన్న పిల్లలు. చిన్న పిల్లలు. బైబిల్లో ప్రాథమికమైన పాపాలు కొన్ని ఉన్నాయి. ఆ ప్రాథమికమైన పాపాలు ఏంటంటే, మొట్టమొదట నాకు కనపడింది అవిధేయత, రెండోదిగా కనపడింది అసూయ. అవ్వ ఆదాములో ఏ పాపం ఉంది? దేవుడు ఏది చెప్పాడో అది చేయకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేశారు, దాని పేరు అవిధేయత, డిస్ఒబీడియన్స్. కయ్యూను జీవితాన్ని చూడండి. కయ్యూనులో ఉన్నది పాపం ఏంటంటే అసూయ. అంటే ఫస్ట్ మొదటి తరములోనే బలిపీఠం వేసుకొని కూర్చున్న పాపం ఏంటండి? అవిధేయతను పక్కన పెట్టండి, అసూయ. ఈ పాపం ఎప్పుడుది కాదు, ఎప్పుడుదో సీనియర్ ఇది. అది అప్పటి నుంచి ఇప్పటికి కొనసాగుతూనే ఉంది. సంఘంలో నిలబడి చేస్తూనే ఉంది. అసూయను జయించిన వాడు ప్రశాంతంగా ఉంటాడు. స్తోత్రం చెప్పాలి. యోబు గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ₹1,00,00,000 మాట, అది గుండెల్లో పెట్టుకోండి. బుద్ధిహీనుడు అసూయ వలన చచ్చును. దేని వల్ల చస్తాడంట? ఆడికి ఏం అవసరంలా, దేన్ని బట్టి చస్తాడాడు? అసూయకుడుంటే ఆడు చస్తాడు. ఆడికి నిద్ర పట్టదు, నిద్ర రాదు, తిండి తినడు, తిన్నా సహించదు, ఆడు దాంతోనే చస్తాడు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్, బ్యాడ్ ఎగ్జాంపుల్ సౌలు. అసూయతో చచ్చాడు. వద్దు వద్దు వద్దు, ఆ స్థితి మనకు దూరమగును గాక. మనకి ఇప్పుడు ఏమి రావాలో తెలుసా? మనకంటే ఇతరులు యోగ్యులు. స్తోత్రం. రెండోది మనకేమనిపించాలో తెలుసా? నాకు ఇవ్వవలసిన గుర్తింపుని దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పనా, అసలు మనకి ఇవ్వబడిన దాన్ని బట్టి సంతృప్తి రావాలంటే, లోకంలో ఉన్నప్పుడు, పాపంలో ఉన్నప్పుడు, శాపంలో ఉన్నప్పుడు, అణగార్చబడినప్పుడు, అసలు మనకి దేవునితో సంబంధం లేనప్పుడు వెదకి రక్షించాడే. నీకు విలువ లేకపోతే నేను రక్షించుకునేవాడు కాదు. నీ మీద యేసు రక్తం ప్రోక్షించబడింది. నీవు విలువైన వ్యక్తివే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. నువ్వెవరివి? విలువైన వ్యక్తివి. అందుకని ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, ఆయన రక్తాన్ని కార్చాడు. స్తోత్రం. నన్ను ఎవడు ప్రేమించట్లేదేమో, నన్ను ఎవడు లెక్క చేయటం లేదేమో, నాకు గుర్తింపే లేదేమో, ఎవడు నన్ను పట్టించుకోవటం లేదో, అసలు లిస్టులోనే నేను లేనేమో. ఎందుకు అనుకోవాలా? అసలు నువ్వు లిస్టులో ఉన్నావు కాబట్టి ఆయన వెదకి రక్షించాడు. నీ కొరకు రక్తం కార్చాడు, నీ గాయములు కట్టాడు. విలువ ఉంది. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.
కింద వచ్చిన వాళ్ళకి వెళ్తే ఒకడు అంటాడంట, రే అపోలో వాడిని, నేను అపోల్లో వాడిని. ఇంకొకటి అంటాడంటే నేను పౌలు ఫ్యాన్ని. ఇంకొకటి అంటాడంటే అపోలో ఎవడో పౌలు ఎవడో, నేను పేతురు గారి ఫ్యాన్ని. ఆదిమ సంఘంలో క్రైస్తవ సంఘం ఎన్ని మొక్కలైంది? 3 మొక్కలైంది. అంటే ఈ వచ్చినాన్ని బట్టి ఒక మొక్క ఎవడిదంట? పౌలుకేం వచ్చు? పౌలు కంటే టాలెంటెడ్ అపోల్లో. ఈ పౌలు ఎవడో అపోల్లో ఎవడో? పేతురు గారు ఉన్న టైంలో పేతురే బెస్ట్. పౌలు వాడిని, అపోల్లో వాడిని, కేఫా వాడిని అని గ్రూపిజం తయారైందట. అప్పుడు పౌలు వచ్చి ఏమంటాడంటే, అసలు పౌలు ఎవడు, అపోల్లో ఎవడు, కేఫా ఎవడు? ఒకడు విత్తాడు, ఒకడు నీరు పోసాడు, ఇంకొకడు ఎరువేశాడు. మీరంతా దేవుని తోట అయి ఉన్నారు, వ్యవసాయం అయి ఉన్నారు. విత్తింది ఎవరైనా, నీరు పోసింది ఎవరైనా, వృద్ధి చేసేది మాత్రం ఆయనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దైవజనులను బట్టి ఎవరు గ్రూపిజం ఫీల్ అవ్వకండి, గ్రూపిజాలు తీసుకురావకండి సంఘంలో. అది లోకంలో ఉంటుంది. మనిషిని బట్టి గ్రూపిజం అయ్యేది. సంఘం ఇది. మనం ఎవరిని చూడాలా? యేసయ్యను చూడాలి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించుకోవడాన్ని క్రీస్తు వైపు చూడాలా. స్తోత్రం చెప్పండి. దైవజనులను కాదు. ఎవరిని చూడాలా? నీ కోసం ప్రాణం పెట్టింది దైవజనుడు కాదు, దేవుడు. సిలువ వేయబడింది దైవజనుడు కాదు, దేవుడు. నీ కొరకు రక్తం కార్చింది దైవజనుడు కాదు, దేవుడు. స్తోత్రం చెప్పాలా? స్తోత్రం చెప్పాలి. మన దృష్టి ఆయన మీద ఉండునుగాక. మన లక్ష్యం ఆయన మీద ఉండును కాగా. మన విశ్వాసం ఆయనలో ఉండునుగాక. మనం అపోల్లో వారం కాదు, పౌలు వారం కాదు, పేతురు వారం కాదు, ఇంకొక దైవజనుడు పేరు పెట్టుకునే వాళ్ళ వారం కాదు. మనం ఎవరి వారం? నీ మీద ఎవరి రక్తం ప్రోక్షించబడిందో వారి వారం. స్తోత్రం చెప్పండి. చూడండి, పనికి మాలిన పనులు కదా ఇది. పనికి మాలిన పనులు అంటారు వీటిని. ఈ పనికి మాలిన పనులు సంఘంలో ఉండకూడదు. అది ఇప్పుడు వచ్చిన రోగం కాదు, ఆదిమ సంఘంలోనే ఉంది. నీకు వాక్యం మీద దృష్టి ఉండాలా, దైవజనుని మీద కాదు. స్తోత్రం. నీకు అభిషేకం మీద దృష్టి ఉండాలా, దైవజనుని మీద కాదు. నీకు ఆరాధన మీద దృష్టి ఉండాలా, దైవజనుని మీద కాదు. నీకు దేవుని మీద దృష్టి ఉండాలా, మనుషుల మీద కాదు. ఆయనను హత్తుకుందాం, ఆయనను వెంబడిద్దాం, ఆయన్ని చూస్తూ ఈ ఆత్మయాత్రలో సాగిపోదాం. 3వ చెప్తా, ఎవరు పెద్దవారు? ఎఫెసీ 4:14. మనమిక మీదట పసి పిల్లలమయ్యుండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనలతో గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశానికి ఎటు అటు కొట్టుకొని పోవచ్చు, అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లుండక. 3వ మాట, ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, పసిపిల్లలు ఎలా ఉంటారంటే కల్పించబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతారు. ఎదిగిన వారు పెద్దవాళ్ళు ఎట్లుంటారంటే ఉపదేశంలో స్థిరపడతారు. నువ్వు చిన్న పిల్లోడివా పెద్దోడివా? నువ్వు చిన్నపిల్లవా పెద్దదానివా? ఎలా తెలుస్తుంది? నీ సీనియారిటీని బట్టి కాదు, నువ్వు ఉపదేశానికి ఎంత స్థిరపడుతున్నావు, ఉపదేశంలో ఎంత కట్టుబడి ఉంటున్నావు, ఉపదేశంలో ఎంత నిలకడగా ఉంటున్నావు. కొంతమంది చెప్పబడిన ఉపదేశాన్ని వివేచించరు. ఇది చాలా ప్రమాదం. నేనైనను ఇంకే దైవజనునైనను మీరు వివేచించాలి. ఎలా వివేచించాలి? వాక్యం ద్వారా. పలానా దైవజనుడి వాక్యం చెప్పాడు, ఇది వాక్యానుసారమా కాదా? ఎట్లా తెలుస్తుంది?
బైబిల్ చదివితే, ప్రతిదినం చదివితే తెలుస్తుంది. గుడ్డిగా ఏ ప్రసంగాన్ని నమ్మొద్దు. వినండి. ఎలా నమ్మాలి అంటే అది వాక్యానుసారమైతే నమ్మాలి. స్తోత్రం. అది వాక్యానుసారమైనదో కాదో నీకు ఎలాగూ తెలుస్తుంది? ప్రతిదినం వాక్యాన్ని ధ్యానం చేయాలి, రీసెర్చ్ చేయాలి, అధ్యయనం చేయాలి. నువ్వు బైబిల్ చదవకపోతే అపవాది నిన్ను మోసగించడం చాలా తేలిక. నువ్వు బైబిల్ చదవకపోతే నువ్వు మరుగుజ్జుగా ఉండటం ఆత్మీయ స్థితిలో చాలా సహజం. నువ్వు బైబిల్ ఎక్కువ చదవాలని ఒక దైవజనునిగా, సంఘ కాపరిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు బైబిల్ చదవనంత కాలం మీరు మోసపోతారు, అపవాది ఉచ్చుల్లో పడతారు, మీరు పిల్లల్లాగే ఉంటారు, మరుగుజ్జుల్లాగే ఉంటారు, ఎదుగుదల కనబడదు. మీరేం చేయాలా? ప్రతిదినము బేరియా విశ్వాసుల వలె పరీక్షిస్తూ చదవాలి. అపోస్తలుడైన పౌలు వంటి వాడే వాక్యం చదివితే, పౌలు గారు చెప్పారు, భలే ఉంది అనుకోలేదు. అట్లాగున్నదో లేదో అని బైబిల్ తెరచి, లేదా అప్పుడున్న అందుబాటులో ఉన్న వాక్య లేఖనాలను తెరచి పరీక్షించి, ఎస్ పౌలు చెప్పింది నిజమే అనుకున్నారు. స్తోత్రం. ప్రతిదినం పరిశోధన చేస్తున్నావా? వాక్యాన్ని ప్రతిదినం ధ్యానిస్తున్నావా? ఎన్ని ప్రసంగాలు వింటున్నావు అన్నది ముఖ్యం కాదు. వింటున్నది నకిలీదా, నిజమైనదా, ఎప్పుడు నీకు అర్థమైంది? అది ఉపదేశమా, ఉపదేశానికి దూరమా, ఎప్పుడు నీకు అర్థమైంది? నీకంటూ వాక్యం ఎరిగినప్పుడు. చిన్నపిల్లలైతే కల్పించబడిన ప్రతి ఉపదేశానికి కొట్టుకొని పోతారు. వాడికి ఒక పాస్టర్ ఉండడు, ఒక ఉపదేశం ఉండదు, ఒక సంఘం ఉండదు, కొట్టుకొని పోతాడు. కానీ పెద్దవానిగా ఎదిగిన వాడు ఎట్లుంటాడంటే ఉపదేశము కొరకు ప్రాణం పెడతాడు. స్తోత్రం. యోధా పత్రికలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన ఉపదేశము కొరకు పోరాడాలి. స్తోత్రం. దేని కొరకు పోరాడాలి? మన పోరాటం దేని కొరకు? మనం అసలే ఆ చావనైనా చావాలంటే దేని కొరకు ప్రాణం పెట్టాలంటే ఉపదేశం కొరకు. ఎందుకంటే ఇది మాటి మాటికి ఇవ్వబడినది కాదు, ఒకేసారి పరిశుద్ధులకి ఇచ్చాడు, ఆది అపోస్తలుకి ఇచ్చాడు. ఆ ఉపదేశాన్ని మనం ఏం చేయాలా? గట్టిగా పట్టుకోవాలి, మాటి మాటికి మార్చుకోకూడదు. ఆ పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి మారుదాంలే, ఈ పాస్టర్ గారు చెప్పాడు కాబట్టి మారుదాంలే, వాళ్ళు చెప్పారు కాబట్టి మారుదాంలే. కాదు కాదు కాదు. బైబిల్లో అలాగున్నదా లేదా? వింటున్నారా? కల్పించబడిన ప్రతి ఉపదేశానికి వెళ్ళొద్దు. ఈ చివరి దినాల్లోనట ప్రజలు దురద చెవులు కలిగిన వారై బోధకులను ఏర్పాటు చేసుకొని తమకిష్టమైన బోధ వినడానికి ఇష్టపడుతున్నారు. ఏంటంటే తమకిష్టమైన బోధకులు, తమకు అనుకూలమైన బోధలు చేసేవాళ్ళని. నీకు అనుకూలంగా చేస్తున్నారా, ప్రతికూలంగా చేస్తున్నారా కాదు, నీకు ఇష్టంగా చేస్తున్నారా, నీకు అసహ్యం కలిగించేలాగా చేస్తున్నారు కాదు, బోధించేవాడు వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడా లేదా? సత్యమును బట్టి ప్రేమించండి. స్తోత్రం చెప్ప. 3 యోహాను 1:1. ఎవరికి చెబుతున్నాడు? గాయి అని ఉట్టి మాటలతో చెప్పట్లా, సత్యమును బట్టి ప్రేమించే గాయి. స్తోత్రం చెప్పండి. సత్యాన్ని ప్రేమించే గాయి. హల్లెలూయా. ద లవర్ ఆఫ్ ట్రూత్. గాయికి అపోస్తలుడైన యోహాను ఇస్తున్న బిరుదు ఏంటి తెలుసా? అతడు సాధారణమైన గాయి కాదు, సత్యమును ప్రేమించే గాయి. స్తోత్రం. సత్యాన్ని బట్టి ఇతరులను ప్రేమించే గాయి. హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమించాలన్నా గుర్తుపెట్టుకో, ఉపదేశము కలిగిన వారిని ప్రేమించాలి. సత్యవాక్యమును సరిగా విభజించి ఉపదేశించగలిగిన వారిని ప్రేమించాలి. సత్యమును బట్టి ఆనందించే వారిని ప్రేమించాలి. సత్యమును అనుసరించే వారిని ప్రేమించాలి. సత్యమును బట్టే ప్రేమ కలగాలి. స్తోత్రం చెప్పండి. డబ్బును బట్టి కాదు, ఆస్తులను బట్టి కాదు, ఐశ్వర్యాలను బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు, రక్త సంబంధాలను బట్టి కాదు, ఏదో గొప్పతనాన్ని బట్టి కాదు, పెద్దవాళ్ళని కాదు. మనం దేన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఇష్టపడాలంటే సత్యమును బట్టి. హల్లెలూయా. 2 ఇళ్ళు ఉపమానం మనకు తెలుసు. ఒక ఇల్లు ఇసుక మీద కట్టబడిన ఇల్లు, మరొక ఇల్లు రాతి మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు వాడికి వాక్యం తెలుసు కానీ వాక్యంలో నిలవల.
బండ మీద కట్టబడినోడు ఎవడో తెలుసా? వాడికి వాక్యం తెలియటమే కాదు, ఆ వాక్యంలో వేరు పారాడు. అంటే ఉపదేశంలో ఏమయ్యాడు? స్థిరపడ్డాడు. విని వెళ్ళిపోతే నాకు ప్రయోజనం లేదు, నీకు ప్రయోజనం లేదు. విన్న వాక్యంలో నువ్వేం చేయాలా? నిన్ను నువ్వు కట్టుకోవాలా. దాన్ని ఉపదేశంలో కట్టుకోవటం అంటారు. చెప్పండి, ఒకటి, ఎవరు పెద్దోళ్ళు? ప్రార్థన చేయి, పెద్దదను అవుతావు, పెద్దోడు అవుతావు. రెండో, అసూయ, గొడవలు, అసమాధానాలు జయించండి, పెద్దవాళ్ళం అవుతాం. మూడోది, ఉపదేశంలో స్థిరపడండి, మనం ఏమవుతాం? పెద్దవాళ్ళం అవుతాం. నాలుగో మాట, లోకా 7:32. అంటే ఈ తరాన్ని నేను దేనితో పోల్చి చూస్తున్నాను? దేంతో పోల్చాలా? పిలుపులాటలు ఆడుకున్న పిల్లకాయలను పోలి ఉన్నారు. ఎట్లున్నారట? పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలు. అళ్ళ పిలుపులాట అంటే ఏంటి? ఇశ్రాయేలు దేశంలో ఒక ఆట. ఏం ఆట అది? వాళ్ళు పిల్లలు గ్రోవి ఊదారట, ఏం చేయలేదట? నాట్యం ఆడలేదట. ప్రలాపించారట, ఏం చేయాలంట? ఏడవలేదట. పిల్లను గ్రోవి ఉదగానే నాట్యం ఆడతాం, ఎవడన్నా ఏడితే ఏడవటం, ఇది ఆట. వీధులలో పిలుపులాటలాడుకును పిల్లకాయలను వింటున్నారా? మనం ఎవరమే? పిల్లకాయలమా, పెద్దోళ్ళమా? నేనేమంటానంటే, మనం వీధుల్లో ఆటలాడుకునేంత టైం ఉందా మనకి? ఏమో, కొంతమంది యవనస్తులు చూస్తూ ఉంటే నాకు చాలా బాధ వేస్తూ ఉంది. చాలా తీరిగ్గా గోళీలు ఆటలాడుతున్నారు. అలనాడు అంబేద్కర్ వీధి దీపాల కింద చదువుకొని గొప్పడేడు, మనోళ్ళు వీధి దీపాల కింద గోళీలు ఆడుకుంటున్నారు. కట్రా కట్రా. వీధుల్లో ఆడుకునే టైం అండి ఇది? వీధుల్లో గొడవలు పెట్టుకునే టైమా? చిన్నపిల్లల్లాగా ఏడ్సే టైమా? చిన్నపిల్లల్లాగా డ్యాన్సులు వేసే టైమా? ఇదే టైము దేవుని కొరకు సిద్ధపడుతూ 10 మందిని సిద్ధపరిచే టైం. స్తోత్రం. ఈ పిల్లలకి చెప్పండి, టైం విలువ తెలియదు. అందుకని ఏడవటంతోనే వాళ్ళ జీవితాలు అయిపోతాయి, ఎగరడంతోనే వాళ్ళ జీవితాలు అయిపోతాయి, ఆడుకోవడంతోనే వాళ్ళ టైం అయిపోయింది. ఏడ్చిన కాలము చాలు, దేవుని సన్నిధిలో రోధించే టైం వచ్చింది. ఎగిరే టైం అయిపోయింది, దేవుని కొరకు సిద్ధపడే టైం వచ్చింది, ఆటలాడుకునే టైం అయిపోయింది, ప్రభు సన్నిధిలో ఎక్కువగా సేవ చేసే టైం, ఎక్కువగా విశ్వాస జీవితాన్ని కలిగించే నడిచే టైం వచ్చేసింది. దీనికి నేను పెట్టే పేరంటే, ఎవరు పెద్దోళ్ళు అంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు పెద్దోడు. ఎవరు పెద్దోళ్ళు? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు పెద్దోడు. ఇక విస్తరించి నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు, కానీ సమయము విలువ ఎరిగి ప్రవర్తించేవాడు పెద్దోడండి. ఒక మాటలో చెప్పాలంటే, దేవుడు రాకడకు సూచనలు జరుగుతున్నాయి, మరి పరిస్థితి ఏంటి అని సిద్ధపడుతూ, వాక్యం ఎక్కువగా చదువుతూ, ప్రార్థన ఎక్కువగా చేస్తూ, కన్నీళ్ళు ఎక్కువగా విడుస్తూ, వాక్యానుసారంగా బ్రతుకుతూ, కొంతమందికి స్వార్థను ప్రకటిస్తూ, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సాగిపోయేవాడు పెద్దోడు. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు టయాన్ని ఎంత జాగ్రత్తగా వాడుకున్నాడంటే, 12 సంవత్సరాల ప్రాయంలో ఆడుకోవాలి. ఈయనేం చేస్తున్నాడు తెలుసా? యెరూషలేములోనికి వెళ్ళి జ్ఞానులతో, పెద్ద పెద్ద బోధకులతో వాక్యం గురించి మాట్లాడుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఈయన తప్పిపోయాడేమో అని అనుకొని మరియమ్మ తల్లి, యోసేపు ఆ యెరూషలేము అంతా తిరుగుతున్నారు. చివరాఖరికి ఎక్కడ కనపడ్డాడు? దేవుని ఆలయంలో కనపడి పెద్దలతో మాట్లాడుతున్నాడు. 12 సంవత్సరాలు అయినా పెద్దలతో మాట్లాడుతున్న సీన్ ఎలా ఉందో చూడండి. అంతటితో ఆగాడా యేసు ప్రభు? ఏమయ్యా యేసు, నీ కోసం ఆ చుట్టాల ఇంటికి వెళ్ళాం, బంధువుల ఇంటికి వెళ్ళాం, అక్కడ చూసాం, ఇక్కడ చూసాం, కనపడలేదేమి, తప్పిపోయాం అనుకుని మేము వచ్చామంటే, అమ్మా నా తండ్రి పని మీద నేను ఉండాలని మీకు తెలియదా? ఎప్పుడు మొదలైంది ఆయన పని? చిన్నప్పటి నుంచే మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు ఆయన. అమ్మా నేను ఆడుకునే పిల్లోళ్ళలాగా ఉన్నానా?
లేకపోతే తప్పిపోయేవాడిలాగా కనపడుతున్నానా? లేదు లేదు, నేను అట్లాంటి వాడిని కాదు. నేను నా తండ్రి పని మీద ఉన్నాను. హల్లెలూయా. ఇప్పటికీ చాలా మంది పెద్దోళ్ళే కానీ తప్పిపోతున్నారు. ఆ డాడ్ ఉండాలో తెలియట్లే, ఎవరితో మాట్లాడాలో తెలియట్లే, ఎవరితో సహవాసం చేయాలో తెలియట్లే, ఎట్లా బ్రతకాలో తెలియట్లే. ఎందుకంటే తప్పిపోయాడు. చాలా మంది పెద్దోళ్ళు ఆటల్లో ఉన్నారు, చక్కగా 4 గీతలు గీసుకొని అనుకుంటున్నారు. సిగ్గుండాలి. వీధుల్లో గీతలు గీసుకొని ఆడుకుంటున్నారు, పని పాట లేని వాళ్ళు. ఎంత నిస్సిగ్గుగా బ్రతుకుతున్నావు నువ్వు. వీధుల్లో గీతలు గీసుకొని అచ్చంగిల్లాలు ఆడుకునే టైమా? నువ్వు సిద్ధపడుతూ మరి కొందరిని సిద్ధపరచగలిసిన టైం ఇది. అరుగుల మీద కూర్చొని ముచ్చట్లాడే టైమా? కాదు. బలిపీఠం మీద బలి అయ్యే టైం, సజీవ యాగముగా బలి అవ్వవలసిన టైం. సమయం విలువ మీకు తెలిస్తే ప్రార్థన ఎప్పుడు చేయాలో, వాక్యం ఎప్పుడు చదవాలో, స్వార్థ ఎక్కడ ప్రకటించాలో, ఎవరితో స్నేహం చేయాలో, నశించిపోయే ఆత్మలు ఏంటో, వారి కొరకు ప్రార్థన ఏంటో ఎవరికి తెలిసింది? సమయం విలువ ఎదిగిన వాళ్ళకి.